తొందరపడకండి, అప్రమత్తంగా ఉండండి, ఆశలకు లొంగకండి, ఒత్తిడులకు తలొగ్గకండి. ఏం చేసినా మీరు పార్టీని వదలొద్దు. ఇది ఆర్డర్ కాదు, నా రిక్వెస్ట్. ప్లీజ్ ఎవరు పార్టీని వీడొద్దు. ప్రస్తుతం టైం బాగాలేదు, మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి. ఇలా సాగుతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫామ్ హౌస్లో కేసీఆర్ స్పెషల్ క్లాసెస్. మరి ఇంత విని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? అదండి సంగతి. మంతనాలు పనిచేయడం లేదు. కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి పిలిచి బుజ్జగించినా కానీ ఎమ్మెల్యేలు మాత్రం అసలు పట్టించుకోవడం లేదని ఈ సీన్తో అర్థమైపోతుంది. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే గేట్లు ఓపెన్ చేశామని ప్రకటించారో అప్పుడే 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. దీంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు కారు దిగిపోకుండా ఉండేందుకు డే అండ్ నైట్ వర్కౌట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్ ఇప్పటికే సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. నిజానికి కేసీఆర్ తీసుకున్న ఈ స్టెప్తో కాంగ్రెస్ పార్టీ మరింత అలర్ట్ అయింది. ఎందుకంటే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే అది మొదటికే మోసం. అందుకే ఏకంగా బీఆర్ఎస్ ఎల్పీ విలీనంపైనే దృష్టి సారించింది. అలా అయితేనే పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చు. సో చేరికలను మరింత సులభతరం చేయనుంది. ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్ళింది కాంగ్రెస్. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే కాలే యాదయ్య చేరిక. నిజానికి ఆయన కంటే ముందు చేరిన ఎమ్మెల్యేలంతా కేసీఆర్తో భేటీ కాలేదు. కానీ యాదయ్య చేరిక మాత్రం కొంచెం స్పెషల్. కేసీఆర్ బుజ్జగింపులు, ఫామ్ హౌస్లో మంతనాల అనంతరం అన్నీ అయిన తర్వాత అన్నీ విని బయటకు వచ్చి ఆయన కాంగ్రెస్లో చేరారు. అంటే ఎమ్మెల్యేలంతా కేసీఆర్ని పట్టించుకునే పరిస్థితి లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. మరి మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వారైనా పార్టీలో ఉంటారా ఉండరా? ఇదే క్వశ్చన్ ఇప్పుడు కేసీఆర్తో పాటు ఆ పార్టీ పెద్దలను సతమతం చేస్తుంది. ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 39. అందులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచింది. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య 38కి పడిపోయింది. ఇందులో 6 ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్లో చేరిపోయారు. మిగిలింది 32 మంది. వీరిలో మరో 13 మంది వరకు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని తెలుస్తోంది. మిగతా వారితో కూడా టచ్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. అయితే కొందరు కాంగ్రెస్ వైపు చూస్తుండగా మరికొందరు మాత్రం బీజేపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. మరి పార్టీలో చివరికి మిగిలేది ఎంతమంది అనేది ఇప్పుడు కాస్త మిస్టరీగా మారింది. ఒకరు పోతే 10 మందిని తయారు చేసుకుంటామని కేసీఆర్ ప్రస్తుతం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. బట్ రోజు కేసీఆర్ ఊబిలో కూరుకుపోతున్నారనే విషయాన్ని ఆయన గమనించినట్టుగా లేదు, లేదా గమనించి కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారా? ఓవైపు కేసులు, మరోవైపు కమిషన్లు, మరోవైపు పార్టీని వీడుతున్న నేతలు, క్యాడర్లో తగ్గుతున్న మనోస్థైర్యం, ప్రజల్లో పోయిన నమ్మకాన్ని ఎలా తిరిగి నిలబెట్టుకోవాలనే అర్థం కాని పరిస్థితి. మొత్తంగా చూస్తే కేసీఆర్ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. అయితే కేసీఆర్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఒక మాట అన్నారన్న విషయం బయటకు వచ్చింది. అదేంటంటే మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారని. అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు ఎంతమంది, అసలైన నేతలను, ఉద్యమకారులను పక్కన పెట్టి మధ్యలో వచ్చిన నేతలను అప్పుడు నెత్తిన పెట్టుకునేది ఎవరు? ఈ మాట మీరు చెప్పేటప్పుడు మీ ముందు కూర్చున్న ఎమ్మెల్యేల్లో ముందు నుంచి మీ పార్టీలో ఉన్నారు. అందులో కాంగ్రెస్ నుంచి వచ్చి చేరారు. కనీసం ఈ విషయాలనైనా దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలి కదనే టాక్ వినిపిస్తుంది పొలిటికల్ సర్కిల్స్లో. అంతేకాదు కాంగ్రెస్లో చేరికలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడం, బుజ్జగించడం, బెదిరించడం లాంటివి చేసినప్పుడైనా, గతంలో ఇవే పనులు చేసినప్పుడు ఇతర పార్టీల పెద్దలు ఎలా ఫీల్ అయ్యారో ఇప్పుడైనా అర్థమైందా? ఈ ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే అంటారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, చేసిన కర్మకు ఫలితం అనుభవించక మానదని. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.